హాయ్ అండి, నమస్తే. నేను మీ అంజలి. వెల్కమ్ బ్యాక్ టు అంజలి కుకింగ్. ఈరోజు వీడియోలో ఒక మంచి టేస్టీ స్నాక్ రెసిపీని అయితే చూపించబోతున్నాను. అదేనండి చక్కెర పారం. నూనె పీల్చకుండా గుల్లగా కరకరలాడుతూ చాలా చాలా బాగుంటాయండి. పిల్లలకి స్కూల్స్ కూడా స్టార్ట్ అయ్యాయి కాబట్టి పిల్లలకి స్నాక్స్ బాక్స్లోకి ఖచ్చితంగా స్నాక్స్ ఉండాల్సిందే కదా. లేదా ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే పిల్లలు ఏదో ఒకటి పెట్టమని అడుగుతూ ఉంటారు కదా. ఆ టైంలో ఈ స్నాక్స్ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఇక లేట్ ఎందుకు, ప్రాసెస్ అయితే చూసేయండి. ఫస్ట్ అయితే దీనికోసం ఒక బౌల్ని తీసుకొని అందులోకి ఒక 2 కప్పుల దాకా మైదా పిండి తీసుకోండి. ఈ మైదా పిండి ప్లేస్లో మీరు కావాలంటే 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు మైదా పిండి, లేదా మొత్తం గోధుమ పిండితో చేసుకున్నా కూడా పర్వాలేదు. నెక్స్ట్ ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా బొంబాయి రవ్వ వేసుకోండి. ఒకవేళ మీరు తీసుకునే రవ్వ కొంచెం లావుగా ఉంటే మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసి వేసుకోండి. నెక్స్ట్ ఇందులో ఒక 3/4 కప్పు దాకా షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోండి. ఈ స్వీట్నెస్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. మీరు మీ స్వీట్నెస్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక 3-4 టేబుల్ స్పూన్ల దాకా కరిగించిన నెయ్యి తీసుకొని ఒకేసారి వేసేయకుండా ఇలా కొద్ది కొద్దిగా, అంటే ఒక 2-3 స్పూన్లు దాకా వేసుకుంటూ ఇలా మంచిగా మిక్స్ చేసుకుంటూ పిండికి బాగా పట్టించాలి. ఫస్ట్ ఒక 2-3 స్పూన్లు వేసి పిండికి పట్టించిన తర్వాత మళ్ళీ మరొక 2-3 టీ స్పూన్ల దాకా నెయ్యి వేసుకొని చేత్తో బాగా రబ్ చేసుకుంటూ పిండికి పట్టించండి. ఇక్కడ మనం తీసుకున్న నెయ్యి అంతా అవసరం లేదండి. ఈ మైదా పిండి బ్రెడ్ పొడిలా అయ్యేదాకా నెయ్యిని వేసుకుంటూ పిండికి బాగా పట్టించాలి. సో ఇప్పుడు నేను మీకు నెయ్యిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా కలిపిన తర్వాత పిండి ఇలా పట్టుకొని చూస్తే ముద్దలా అవ్వాలన్నమాట. సో చూడండి, మనం తీసుకున్న నెయ్యిలో ఈ మాత్రం నెయ్యి అయితే మిగిలింది. ఇప్పుడు ఇందులో ఒక చిన్న టీ గ్లాస్ అంతా నీళ్ళు తీసుకొని కొంచెం కొంచెంగా పోసుకుంటూ పిండిని గట్టిగా ముద్ద చేసుకోవాలి. మనకి ఎక్కువ నీళ్ళు అయితే పట్టవండి, ఎందుకంటే మనం ఆల్రెడీ పంచదార పౌడర్ వేసాం కాబట్టి అది మనం కొంచెం నీళ్లు కలిపినప్పుడు త్వరగా మెల్ట్ అయ్యి ఈజీగా కరిగి పిండి అనేది లూజ్ అయిపోతుంది. కాబట్టి మనం ముందు నుంచే కొంచెం కొంచెంగా పోసుకుంటూ పిండి కన్సిస్టెన్సీ చూసుకుంటూ ఈ విధంగా అయితే కలుపుకోవాలి. మనం ముందే పిండిని కొంచెం గట్టిగా కలుపుకుంటే పిండిని నానబెట్టుకుంటాం కాబట్టి అప్పుడు లూజ్ అవుతుందన్నమాట. సో ఇలా ముద్దలా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి ఒక 10 నిమిషాల వరకు రెస్ట్ ఇవ్వండి. సో ఇప్పుడు నేను మీకు 10 నిమిషాలు పిండిని నానబెట్టిన తర్వాత చూపిస్తున్నాను. చూశారు కదా, పిండి సాఫ్ట్గా అయ్యింది. ఇప్పుడు ఈ పిండి మళ్ళీ మనం ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత నెక్స్ట్ చపాతీ పీట పైన కానీ లేదా చాపింగ్ బోర్డు పైన కానీ ఈ పిండి ముద్ద మొత్తాన్ని పెట్టుకొని నెక్స్ట్ చపాతీ కర్రకి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని ఈ పిండి ముద్దని చపాతీలాగా రోల్ చేసుకోవాలి. కాస్త మందంగానే రోల్ చేసుకోవాలండి. అయితే కొంచెం మనం ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత ఈ విధంగా మళ్ళీ ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకొని ఇలా రౌండ్గా చుట్టుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి చపాతీలాగా రోల్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకొని రౌండ్గా పిండి ముద్దలా చేసిన తర్వాత ఈ విధంగా రోల్ చేసుకోండి. ఇలా 2-3 సార్లు చేయటం వల్ల మనకి చక్కెరపార అనేది లేయర్స్గా చాలా బాగా వస్తుందండి. చూశారు కదా, ఈ విధంగా ఇంత మందం అయితే ఉండాలన్నమాట. ఈ మాత్రం మందం ఉండేలా చూసుకొని ఇప్పుడు దీన్ని కొద్దిగా గ్యాప్ ఇస్తూ కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇలా బారుగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అడ్డంగా 1/2 ఇంచు గ్యాప్ ఉండేలాగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను మీకు కట్ చేసిన తర్వాత ఒక పీస్ తీసి చూపిస్తాను, చూడండి. ఈ మాత్రం మందం అయితే ఉండాలి. ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా తీసుకుంటూ ప్లేట్లోకి తీసుకోండి. వీటిని అన్నీ ఒకే ప్లేట్లోకి తీసుకోకుండా కొన్ని ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మరొక ప్లేట్ తీసుకొని అందులోకి మిగిలినవన్నీ తీసుకోండి. ఎందుకంటే మనం ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇక నేనైతే ఇలా 2 ప్లేట్స్లోకి తీసేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి ఆయిల్ని బాగా వేడి చేసుకున్నాను. ఆయిల్ వేడయ్యాక ఫ్లేమ్ను సిమ్లో పెట్టి మనం కట్ చేసి పెట్టుకున్న పీసెస్ వేసిన తర్వాత ఇవి లైట్గా కలర్ చేంజ్ అయ్యేదాకా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఈ పీసెస్ అన్నీ కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఫ్లేమ్ను మీడియంలోకి మార్చుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి.
ఫస్ట్ మనం లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవడం వల్ల లోపల వరకు ఫ్రై అవుతుందండి. లేదంటే మనం ముందు నుండే మీడియంలో పెట్టేసుకొని ఫ్రై చేసుకున్నామంటే పైకి అయితే కలర్ వస్తాయి కానీ లోపల పచ్చిదనం అలాగే ఉండిపోతుంది. అందుకని ఫస్ట్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత కలర్ చేంజ్ అయిన తర్వాత అప్పుడు మీడియంలో పెట్టి ఫ్రై చేసుకోవాలి. సో చూడండి, ఈ విధంగా అయితే కలర్ చేంజ్ అవ్వాలన్నమాట. ఇలా ఆయిల్లో నురగ కూడా తగ్గి మంచి కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేసుకొని ఇలా ఫ్రై అయిన చక్కెర పారాను ఆయిల్లో నుండి తీసి ఎక్స్ట్రా ఆయిల్ని డ్రైన్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. మనం ఇవి తీసినప్పుడు కొంచెం మెత్తగానే ఉంటాయండి. చల్లారిన తర్వాత క్రిస్పీగా అవుతాయి. ఇలా అన్నీ తీసేసిన తర్వాత నెక్స్ట్ బ్యాచ్ వేసి ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ బ్యాచ్ వేసేటప్పుడు ఫ్లేమ్ను మీడియంలో పెట్టి మిగిలిన పీసెస్ అన్నీ కూడా వేసుకోవాలి. ఇవి కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. ఫస్ట్ మనకి ఇవి లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా ఇలా గరిటెతో నిదానంగా కదుపుతూ చేసుకోవాలి. మనం ఫ్రై చేసేటప్పుడు కూడా ఇలా గరిటెతో కలుపుతూ ఉండాలండి. లేదంటే ఒక పక్క ఫ్రై అవుతాయి, మరో పక్కన ఫ్రై అవ్వకుండా అలాగే ఉండిపోతాయి. సో అటు ఇటు నిదానంగా కదుపుకుంటూ ఈవెన్గా వేయించుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అవ్వాలన్నమాట. సో అంతవరకు కూడా మీడియంలో పెట్టుకొని గరిటెతో నిదానంగా అటు ఇటు కదుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. నేను తీసుకున్న పిండి క్వాంటిటీకి 2 బ్యాచెసే వచ్చాయండి ఫ్రై చేసుకోవడానికి. మీరు తీసుకునే పిండిని బట్టి బ్యాచెస్ వైజ్గా ఫ్రై చేసుకుంటూ తీసుకోండి. చల్లారిన తర్వాత క్రిస్పీగా అవుతాయండి. పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసుకొని పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పంపించడానికి ఈజీగా ఉంటుంది. సో అంతేనండి, నూనె పీల్చకుండా గుల్లగా క్రంచీగా నోట్లో వెన్నలా కరిగిపోయేలాగా చక్కెర పార అయితే రెడీ అయిపోయింది. చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. సేమ్ ఇవే కొలతని ఫాలో అవుతూ మీరు కూడా ట్రై చేయండి. సో ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే ఈ వీడియోకి లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.